అమెరికాలో స్టూడెంట్ వీసాలు రద్దయి ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది విద్యార్థుల సెవీస్ రికార్డులను తాత్కాలికంగా పునరుద్దరించాలని జార్జియాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ వీసాతో పాటు సెవీస్ రికార్డులు రద్దు చేయడంపై కోర్టులో దావా వేశారు. చట్టాలను ఉల్లంఘించిన ఘటనతో వీరికి సంబంధం ఉందని ప్రభుత్వ సంఘటనలు చెబుతున్నప్పటికీ వీరిలో చాలా మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. తీవ్ర నేరాలు చేయకపోయినా విదేశీ విద్యార్థుల వీసాలు, సెవీస్ రికార్డులను రద్దు చేయడం అన్యాయమని, ఈ నిర్ణయంతో వారంతా చట్టపరమైన హోదాను కోల్పోయారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు వాదించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో క్యాచ్ అండ్ రీవోక్ కార్యక్రమం కింద చర్యలకు ఆదేశించిన తర్వాత విద్యార్థి వీసాలు రద్దు చేయడం మొదలైంది. దీనిలో భాగంగా స్టూడెంట్ వీసాదారులపై ఏఐ సాయంతో నిఘా పెట్టడంతో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను అధికారులు జల్లెడపడుతున్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు చేసినట్లు రూబియో గతంలో ప్రకటించారు.